ఫ్రాడ్ అయింది, 10 lakhs అయింది, ₹1 కాదు. ఎఫ్ఐఆర్ కాపీ ఉన్నది, నేను విత్ అటాచ్డ్. నేను కస్టమర్ కేర్ నెంబర్ కు, మెయిల్ కు, కస్టమర్ తో అందరితో మాట్లాడాను నేను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎవర్ డేటా ఛానల్కి. లోన్ రికవరీ ఏజెంట్లు కస్టమర్ యొక్క రిఫరెన్స్ నంబర్కి కాల్ చేసి, ఫ్యామిలీ నంబర్స్ కాల్ చేసి ఇబ్బంది పెడితే కస్టమర్ యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఇచ్చాడో ఈ యొక్క వీడియోలు మీరు చూడొచ్చు. ఈ యొక్క ఆడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్ పంపాడు. సో చాలా బాగా మాట్లాడాడు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్, నేను పూనావాల ఫైనాన్స్ సార్. ఎక్కడ నుంచి? పూనావాల ఫైనాన్స్ సార్. చెప్పండి. అదే సార్, మీది ఈఎంఐ పెండింగ్ ఉంది సార్. ఈఎంఐ పెండింగ్ ఉంటదండి. సార్ అంతే ఉంటది. అదే సార్, 3 months నుంచి పెండింగ్ ఉంది సార్. 3 months కాదు, ఇంకొక సంవత్సరం అయినా కట్టను నేను ఇక. ఎందుకు సార్? మీ రికవరీ ఏజెంట్స్, మీ ఏజెంట్స్ మరి ఎవరో తెలియదు కానీ కాల్ చేసి మా ఇంటి పేరు ఉన్న నెంబర్స్ అందరికి కాల్ చేసి, మీ వాడు డబ్బులు కట్టలేడు, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేడు అని చెప్పేసి అందరికి కాల్ చేసిరు. నాకు ఇప్పుడు స్టిల్ మొత్తం నాకు ఇప్పటి వరకు మాట్లాడుతూనే ఉన్నా. ఓకే. ఇక ఇంకో సంవత్సరం కాదు, ఇంకొక 2 సంవత్సరాలైనా అది కాదు. ఇక నేను యాక్చువల్గా అసలు ఈ మంత్ నేను పేమెంట్ చేస్తాను కూడా నిన్న కాక మొన్న కూడా మీతో మాట్లాడినా. అవునవును సార్. కానీ ఇప్పుడు కాదు. ఇక మీకు చేసిన వాళ్ళ నెంబర్ ఉందా సార్? నెంబర్ ఉన్నది. నెంబర్ ఇవ్వండి సార్, నేను మాట్లాడతాను. వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరో నేను కనుక్కుంటాను. ఓకే. ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకుండా మీరు సివిల్ సూట్ ఫైల్ చేసుకున్నా లేదు, కోర్టు పిలిపించిన ఎనీవేర్ ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. లేదు సార్, ఇప్పుడు చేసిన వాళ్ళు ఎవరో నేను కనుక్కుంటాను సార్. ఇప్పుడు ఎవరు చేశారేంటన్నా మా బ్రాంచ్ నుండి అయితే నేను తప్పితే ఎవరు కాల్ చేయలేదు సార్ మీకు. ఈ నెంబర్ 709. ఒక్క నిమిషం సార్. ఇంకా నాకు ఒక్క నెంబర్ నుంచి రాలేదు, 2-3 నెంబర్స్ నుంచి కాల్ పోయింది. 709 59. ఓకే సార్, ఇది నేను కనుక్కుంటాను సార్. ఎవరు చేశారు ఏంటన్నది. ఓకే. ఇది ఇప్పుడు మనకి ఎప్పుడు అవుతుంది సార్ పేమెంట్ కరెక్ట్ గా? పేమెంట్ కాదు, నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్తున్నాను. ఈ నెంబర్ మీద మేము ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేసిన తర్వాత అది ఎన్ని రోజులు క్లియర్ అవుతుందో అప్పటిదాకా ఇది నడుస్తూనే ఉంటది. ఓకే సార్, ఒకసారి మా సార్కి ఇస్తాను. ఓకే. హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడేది? సార్, కలెక్షన్ మేనేజర్ చెప్పండి. ఇది బ్యాంక్ నుంచా లేదంటే ఇన్నో సోర్స్? ఇది బ్యాంక్ నుంచి సార్. నేను ఇది పూనావాలా బ్యాంక్ నుంచి. అవును సార్. పేమెంట్ ఏమైంది సార్? యాక్చువల్గా నాది లోన్ ఫ్రాడ్ అయింది. నా అమౌంట్ అనేది ఫ్రాడ్ అయింది. నేను పూనావాలా దానికి మెయిల్ చేశాను. నాకు కొంచెం టైం పడుతుంది, 10 lakhs డెఫ్ట్ అయిందని అని చెప్పాను. నేను మెయిల్ కూడా చేశాను, కొంచెం నాకు టైం పడుతుంది అని చెప్పాను. నేను టెలిగ్రామ్ ఫ్రాడ్ అయింది. 10 lakhs అయింది, మల్టిపుల్ అకౌంట్స్ వల్ల అయింది. ఓకే, అది వదిలేసేయండి. నేను రిక్వెస్టింగ్ అని మెయిల్ చేశాను. నేను ఇంకా మీరు ఏవైతే ఏమంటారు ఎన్ని విధాలుగా ట్రై చేయాలనో రిక్వెస్ట్ చేశాను. నేను ప్రతి దానికి రెస్పాండ్ అయ్యాను, కాల్ కూడా చేశాను. ఇప్పుడు ఈ నెంబర్ నుంచి ఈ గోపిరెడ్డి సంథింగ్ ఏదో ఉంది ఆ నెంబర్, వాళ్ళు కూడా కాల్ చేస్తే సార్ ఈ మంత్ పేమెంట్ అవుతుంది, ఈ 15-20 వరకు పేమెంట్ చేస్తాను అని చెప్పాను. కానీ ఇక్కడ సిచ్యువేషన్ జరిగింది ఏంటంటే, నా రిఫరెన్స్ నెంబర్స్ కు, మా రిలేటివ్స్ కు ఈ నెంబర్స్ కాల్ చేసి మీ వాడు లోన్ కడతలేడు, మీరు కట్టండి అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మా ఫ్యామిలీ వాళ్ళకు కూడా కాల్ చేసి ఇబ్బంది పెట్టిరు. హలో, ఎప్పుడు జరిగింది సార్? నిన్ననే జరిగింది. అది నిన్నటి నుంచి కాల్స్, నాన్ స్టాప్ గా కాల్స్. మీరు ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫాలో కావాలి, కానీ బ్రేక్ చేసి మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎవరు కట్టరు. ఈ రోజులలో ప్రతి ఒక్కరిని నాలెడ్జ్ ఉన్నవానికే తీసుకుంటాడు, అంత అడ్డగోలుగా తీసుకొని కట్టే పాపది కాదు. మీరు నా సిబిల్ మంచిగా ఉంటేనే మీరు లోన్ ఇస్తారు. అంత ఈజీగా డైరెక్ట్ డబ్బులు ఇయ్యాలంటే ఎవరు ఇయ్యరు కదా. నేను యాక్చువల్గా మంచిగా పే చేద్దాం, నేను మంచి కస్టమర్ అనుకోని పే చేద్దాం, నాకు ప్రీ అప్రూవ్డే వచ్చింది లోన్ కూడా. నేనేమో కావాలని అడగలేదు, అర్థమైందా? నేను మంచి పేమెంట్ చేద్దాం అనుకున్నా, నన్ను చాలా మెంటల్ గా డిస్టర్బ్ చేసిర్రు, నన్ను అక్కడ బ్యాడ్ కూడా చేసిర్రు. దానివల్ల నేను పేమెంట్ పే చేయలేను. వన్స్ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాతనే ఏదైనా ఉంటే మాట్లాడదలుచుకుంటా. ఓకేనా? ఏ నెంబర్ నుంచి కాల్స్ వచ్చినాయి సార్? ఇప్పుడు నేను చెప్పాను తనకు నెంబర్, ఇంకా 2 నెంబర్స్ నుంచి కూడా వచ్చాను. నేను కనుక్కొని చెప్తాను. కనుక్కొని చెప్పండి సార్. నేను ఆల్రెడీ ఒక నెంబర్ చెప్పాను, మీరు మాట్లాడండి. మీరు ఎక్కడ మీట్ కావాలో నేను మీట్ అవుతాను, మాట్లాడడానికి రెడీగా ఉన్నాను. కోర్ట్ అయినా ఎనీవేర్. పేమెంట్ ఎందుకు కట్టుకోరు సార్? పేమెంట్ నేను చెప్పాను కదా, ఇలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పేసి నేను పేమెంట్ చేయలేదని చెప్పిన. నేను
ఫ్రాడ్ అయింది, 10 lakhs అయింది, ₹1 కాదు. FIR కాపీ ఉన్నది, నేను విత్ అటాచ్డ్. నేను కస్టమర్ కేర్ నెంబర్ కు, మెయిల్ కు, కస్టమర్ తో అందరితో మాట్లాడాను నేను. ఓకే సార్, మీరు ఏం చేస్తారు సార్? జాబ్ ఆర్ ప్రజెంట్ జాబ్ చేయట్లేను, ఖాళీగానే ఉంటాను. అంటే ఐ థింక్ స్టడీస్ గ్రాడ్యుయేటెడ్ లేకుంటే? గ్రాడ్యుయేటెడ్ నేను. సో గ్రాడ్యుయేటెడ్ ఏంటండి ఫ్రాడ్ గురైందని చెప్పడం, అది మీకు తెలియదు సార్, చెప్పండి. నీకు తెలియకనే కదా అయింది, తెలిస్తే ఎందుకు చేస్తాం? ప్రజెంట్ ఎంత అవేర్నెస్ జరుగుతుంది సార్ బయట, చెప్పండి. అవును, 3 months నుంచి అదే జరుగుతున్నది. నా సిచ్యువేషన్ కూడా అలా అయింది. అవేర్నెస్ జరుగుతుంది, ఇలా జరుగుతున్నాయి అని చెప్పేసి మళ్ళీ మీరు అలా జరిగిందంటే ఎలా సార్, చెప్పండి. మనిషి అన్నప్పుడు మిస్టేక్ చేయడం సహజం అండి, అది ఎవరు కావాల్సుకొని చేయరు. డబ్బులు పోగొట్టుకోవాలని నాకేమన్నా అది ఉంటుందా? సరే సార్, మిస్టేక్ చేసినారు కదా, నాకు ఈఎంఐ అయితే క్లియర్ చేయండి ఫస్ట్. ఈఎంఐ అయితే నేను పే చేయనండి. అది నాకు ఒక క్లియర్ రెస్పాన్స్, క్లియర్ ఎందుకు అట్లా చేసిరు అనేది నేను ఒక అయిన తర్వాతనే నేను చేయగలుగుతా, అప్పటిదాకా నేను చేయలేను. మీరు ఆ నెంబర్ల మీద కంప్లైంట్ ఇచ్చుకోండి, ఇవ్వద్దని నేను చెప్పట్లేదు కదా. ఆ నెంబర్లు మాకు ఇచ్చారు కదా, నేను ఎంక్వైరీ చేసుకుంటాము మా సైడ్ నాకు ఆ నుంచి. పర్సన్ కావాలి, నాకు ఆ పర్సన్ వచ్చిన తర్వాతనే నేను చేస్తాను. ఆ పర్సన్ ఎందుకంటే మీ తరపు నుంచే కాల్ చేసిండు కాబట్టి మీరే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ పర్సన్ కావాలా? నాకు ఆ పర్సన్ కావాలి. కాల్ చేసినారో ఏందని కూడా ఇంతవరకు నాకు తెలియదు, మీరు చెప్పేంత వరకు. ఆ పర్సన్ కావాలంటే నా పక్కన ఉంటాడా సార్ తీసుకొచ్చి మీకు ఇవ్వడానికి? తీసుకొచ్చి అదే ఇప్పుడు ఆ పర్సన్ మీరే ఇగో సార్, మీకు కూడా ఒక రూల్స్ ఉంటాయి కదా, మీరు ఎట్లా వసూలు చేయాలో తెలుసు కదా, అట్లా చేసుకోండి. ఓకేనా? నేను కాదంటలేను. మీరు ఆ నెంబర్కి కాల్ చేసి, ఇప్పుడు మీరు ఆ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మీరు ఏదైనా యాక్షన్ తీసుకోండి. ఫస్ట్ నెంబర్ కాల్ చేసి మాట్లాడండి, ఎందుకు కాల్ చేశారు నాకు అని చెప్పేసి, పర్సన్స్ ఎందుకు కాల్ చేశారు అని చెప్పి మాట్లాడండి ఫస్ట్. ఇప్పుడు ఇప్పుడు నా నెంబర్ వాళ్ళ కాడ ఎట్లుంటది? మీ బ్యాంక్ నుంచే కదా ఉండేది. సార్ మా బ్యాంక్ నుంచి అంటే ఇప్పుడు సెంట్రల్ టీమ్ ఉంటది, సెంట్రల్ టీమ్ దగ్గర కూడా ఉంటది. ఇప్పుడు సెంట్రల్ టీమ్ అట్లా చేయరు. సెంట్రల్ టీమ్ అనేది ఒక సెంట్రల్ టీమ్ కు ఒక కనీసం వాళ్ళు కూడా ఎడ్యుకేటెడే కదా. ఇప్పుడు ఈ బ్యాంక్ లో పనిచేసే వాళ్ళంతా రోడ్ల మీద నుంచి తీసుకొచ్చిన వాళ్ళ లేకపోతే ఎడ్యుకేటెడా? సార్ అందరూ ఎడ్యుకేటెడ్ సార్, అందరూ ఎడ్యుకేటెడ్ కదా. ఎడ్యుకేటెడ్ అన్నప్పుడు ఎట్లా ఆర్బీఐ గైడ్లైన్స్ ఎట్లా ఫాలో అవ్వాలని తెలియదా? ఏంటి సార్? ఒక డిఫాల్టర్ ను ఎట్లా ట్రీట్ చేయాలని తెలియదా? ఏం అదర్గా ఏం చేశారు సార్, చెప్పండి. అదే ఇప్పుడు బ్యాట్ చేయడం అబ్యూజ్ గా మాట్లాడారా? మిమ్మల్ని ఏమన్నా అబ్యూజ్ గా మాట్లాడారా? మాట్లాడారు కాబట్టి కదా నేను ఇదంతా చేసేది. ఉత్తిగానే ఈ నెంబర్ నుంచి నాకు కాల్, అదే నెంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది, రాకేష్ కుమార్ వాట్సాప్ చేస్తారా? రికార్డ్స్ అన్ని నాకు వాట్సాప్ చేస్తారా? నేను చేస్తాను. నేను నా ఇంటి దగ్గర నాకు మా అమ్మ నాన్న మాట్లాడతాడు వాడు. మా అమ్మ నాన్న మాట్లాడతారు, ఇంకా బయట మా రిలేటివ్స్ అందరూ దర్శనాలు అనే పేరున్న వాళ్ళందరూ. నేను రిఫరెన్స్ నెంబర్, నా నెంబర్ ఏమి ఇచ్చినా నేను చెప్పండి. నేను రిఫరెన్స్ నెంబర్ కింద ఎవరి నెంబర్ ఇచ్చినా నేను ప్రతి ఒక్కరికి కాల్ చేసి మీ రిఫరెన్స్ నెంబర్ కు మీదే రిఫరెన్స్ నెంబర్ అని ఇచ్చి నీ నెంబర్ ఇచ్చిన అని చెప్పేసి వాళ్ళకి కాల్ చేస్తాడా? సరే సార్, రికార్డ్స్ అన్ని పెట్టండి సార్, ఇంకా నేను కూడా మాట్లాడతాను, సరేనా? హలో, నాకు రికార్డ్స్ అన్ని పెట్టండి, ఇన్న తర్వాత మీకు కాల్ చేస్తాను వెంటనే. ఒక్కటండి, నేను అవన్నీ సాల్వ్ చేయడానికి మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. రిఫరెన్స్ నెంబర్ కు కాల్ చేయాలని మీ ఏ అథారిటీ ఇచ్చారు మీకు? సరే, ఏ అథారిటీ లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు సార్? కాదు, మీకు ఎక్కడున్నది? ఈ నెంబర్ వాట్సాప్ ఉందండి, ఒక్క నిమిషం. వాట్సాప్ రెస్పాండ్ కాలేదా? నేను చెప్పేది వింటారా? చెప్పండి. కాల్ కి రెస్పాండ్ అవ్వకపోయినా, లేకుంటే ఎలాంటిది ఏమన్నా జరిగితే ఏదైతే రెఫరెన్స్ నెంబర్ ఉందో ఆ నెంబర్ కి కాల్ చేసి ఇంటిమేషన్ ఇవ్వడం అనేది రైట్, అది రాంగ్ అయితే కాదు, సరేనా? ఓకే, ఒకసారి ఆర్బీఐ గైడ్ లైన్స్ లా రిఫరెన్స్ నెంబర్స్ కు ఏ నెంబర్స్ కు ఇచ్చిన దానికి కాల్ చేయొచ్చు అనేది ఒకసారి నాకు మీ గైడ్ లైన్స్ లల్లా స్క్రీన్ షాట్ ఉన్నది, నాకు వాట్సాప్ ఉన్నది. నేను చెప్పేది వింటారా? చెప్పండి. నేను మీకు పంపించేంత మేమైతే ఏం ఖాళీగా ఉండం, సరేనా? ఆర్బీఐ వెళ్ళండి, గూగుల్కి వెళ్ళండి, ఆర్బీఐ గైడ్ లైన్స్ ఒకసారి వెళ్ళి చదువుకోండి, సరేనా? ఓకే, కావాలి అంటే సరే అండి. ఓకే, కదా. నేనేం మాట్లాడుతున్నానండి, చెప్పండి. ఇప్పుడు నిన్న రెస్పాన్స్ గానే ఇప్పుడు ఏదైతే ఈ నెంబర్ ఉందో ఆ నెంబర్ కి తనని అడగండి, గోపిరెడ్డి సంథింగ్ మాట్లాడాడు కదా, నేను రెస్పాండ్ కాలేదు కదా. ఆయనకి ఏమైనా చెప్పినా ఒకసారి మీరు మాట్లాడిన పక్కనే ఉన్నారు కదా, నేను ఎప్పుడైనా పేమెంట్ చేస్తా అన్నా లేకపోతే మీ కాల్ లిఫ్ట్ చేయలేదా అనేది ఒకసారి తనతో మాట్లాడండి. మాట్లాడుతాను సార్, అది కూడా మీరు ఏవో అబ్యూజ్ గా తిట్టినారు అది అన్నారు కదా, నాకు ఆ రికార్డ్ సెండ్ చేయండి, ఎందుకంటే అవి కూడా వినాలి, ఇన్న తర్వాతనే ఏదైనా మాట్లాడాలి. కాదు, ఒక్క నిమిషం అండి, నేను చెప్పింది మీకు నా పాయింట్ మీకు అర్థం కాలేదు. మీ ఏజెంట్ గోపిరెడ్డి అని ఉన్నాడు కదా, నేను తనకు రెస్పాన్స్ కాకపోతే లేకపోతే నేను ఇప్పుడు కడతా అప్పుడు కడతా అని
చెప్పినా చెప్పలేదా ఒకసారి తనని అడగండి. మీరు రెస్పాన్స్ కాలేదని ఎట్లా మాట్లాడతారు? నా దగ్గర కంపెనీ మెయిల్స్ ఉన్నాయి, నేను కాల్ చేసిన, మెసేజ్ పెట్టినా, నేను నాకు లీగల్ నోటీస్ వస్తే రెస్పాన్స్ ఇచ్చిన. అదే సార్ నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నాకు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాపర్ గా సెండ్ చేయండి. నేను సరే వాటిని సరే బేస్ అండి. చేసుకొని ఓకే మిమ్మల్ని బేస్ చేసుకొని నేను ఓకే యాక్షన్ తీసుకోవాలి కదా. ఓకే ఏదో మీరు చెప్పినారు అంటే నేను చెప్పి నేను ఏదో మాట్లాడలేను. ఫస్ట్ మీరు అవి నాకు సెండ్ చేస్తే దాని తర్వాత నేను మాట్లాడతాను. ఓకే సరే సెండ్ చేయండి ఈ నెంబర్. సో వీళ్ళు ఈ విధంగా కస్టమర్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేసి వాళ్ళకి ఇబ్బంది కలిగేలా బిహేవ్ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు. సో కాబట్టి మీలో ఎవరికైనా ఈ విధంగా వాళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేస్తే మీరు సైబర్ క్రైమ్లో కూడా ఆ యొక్క నంబర్లని కంప్లైంట్ ఇవ్వచ్చు. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.